నేటి పంచాంగం వివరణ సెప్టెంబర్ 1, 2024 ఆదివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణయానం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, కృష్ణపక్షం. తిథి చతుర్దశి, తెల్లవారుజామున 5:22 వరకు. నక్షత్రం ఆశ్లేష, రాత్రి 9:47 వరకు. యోగం పరిగా, సాయంత్రం 5:44 వరకు. కరణం విష్టి, సాయంత్రం 4:31 వరకు. తదుపరి శకుని, తెల్లవారుజామున 5:22 వరకు. వర్జం ఉదయం 11:04 నుండి మధ్యాహ్నం 12:50 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:47 నుండి 5:36 వరకు. రాహుకాలం సాయంత్రం 4:53 నుండి 6:26 వరకు. యమగండం మధ్యాహ్నం 12:15 నుండి 1:48 వరకు. అమృతకాలం రాత్రి 8:04 నుండి 9:48 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:51 నుండి మధ్యాహ్నం 12:40 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:29 నుండి 5:17 వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 6:05 సూర్యాస్తమయం సాయంకాలం 6:26 తదుపరి నేటి రాశి ఫలాలు. మేషరాశి వారికి ఈరోజు గృహమున సందడిగా ఉంటుంది వాతావరణం. అలాగే వ్యాపారస్తులకు సకాలంలో పెట్టుబడులు అందడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక అవసరానికి సన్నిహితుల సహాయ సహకారాలను పొందుతారు. ఇక మేషరాశి వారు ఎవరైతే స్థిరాస్తి విషయాలలో చికాకులను ఎదుర్కొంటున్నారో అవి తొలగి ఈరోజు ప్రశాంతత అనేది చేకూరుతుంది. అలాగే మేషరాశి వారికి నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు దీర్ఘకాలిక సమస్యల నుండి విముక్తిని పొందుతారు. ఇక మేషరాశి వారికి ఈరోజు నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వాటి వల్ల లబ్ధిని పొందుతారు. ఇక కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు, దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక మేషరాశి వారు ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది. ఎలాంటి ఆటంకాలు ఉన్నా తొలగిపోతాయి ఈరోజు. అలాగే సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారు శుభవార్తను అందుకుంటారు. ఇక ప్రముఖుల పరిచయం అనేది కలుగుతుంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో తగినంత లాభాలు అనేవి లభిస్తాయి. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. పట్టుదలగా ప్రయత్నించండి, ఉద్యోగాన్ని సొంతం చేసుకోవచ్చు. అలాగే ఈరోజు మేషరాశి వారు కొన్ని సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు. ఇక ఇంట శుభకార్యాలపై చర్చలు సఫలమవుతాయి. ఇంట బయట అనుకూలమైన వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది. ఇక ఈరోజు ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మిత్రులను కలుసుకొని ఆసక్తికరమైన విషయాలను చర్చిస్తారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే మేషరాశి వారికి అదనపు ఆదాయం అనేది పెరుగుతుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలను ఉత్సాహంగా ముందుకు నడిపి మంచి లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క విధుల్లో మరింత అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఉన్నతాధికారుల నుండి ప్రశంసలను పొందుతారు. ఇక చిత్ర పరిశ్రమ వారు, రాజకీయ వర్గాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇక ముఖ్యంగా విద్యార్థులకు నిలిచిపోయిన కోర్సులు పూర్తి చేసే అవకాశం లభిస్తుంది. తప్పకుండా వినియోగించుకోండి. ముఖ్యంగా మేషరాశిలోని మహిళలు శుభవార్తలను అందుకుంటారు. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగులు పసుపు మరియు గులాబీ, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మేషరాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృషభ రాశి వారు ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో కీలక ఆలోచనలు చేసి అమలు పరుస్తారు. అలాగే ఈరోజు వృషభ రాశి వారి యొక్క సంతానానికి నూతన విద్య, ఉద్యోగ అవకాశాలు అనేవి లభిస్తాయి. అలాగే సమాజంలో ప్రముఖులతో పరిచయాలు అనేవి పెరుగుతాయి. ఇక ఈరోజు వృషభ రాశి వారు నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో కీలక నిర్ణయాలను అమలు చేసి మంచి లాభాలను గడిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట సాఫీగా సాగిపోతుంది. అలాగే వృషభ రాశి వారికి ఈరోజు కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. ఇక ఈరోజు ఎవరైతే వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నారో ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమై శుభతరుణంగా చెప్పవచ్చు.
అలాగే వృషభ రాశి వారికి సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. తప్పకుండా పట్టుదలగా ప్రయత్నించండి. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లాభం అనేది చేకూరుతుంది. ఇక వృషభ రాశి వారు ఈరోజు శుభవార్తలను అందుకుంటారు. మంచి ధనయోగం అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు వృషభ రాశి వారు ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కొన్ని సమస్యలు తీరి మనశ్శాంతి అనేది లభిస్తుంది. ఇక అప్రయత్న కార్యసిద్ధి అనేది కనబడుతుంది. ప్రతి పనిలోనూ విజయమే సిద్ధిస్తుంది. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో పురోగతి అనేది కనిపిస్తుంది. మంచి లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఒత్తిడుల నుండి విముక్తి పొందుతారు. ఇక సాంకేతిక నిపుణులకు చిత్ర పరిశ్రమ వారికి రెట్టించిన ఉత్సాహంతో ఈరోజు గడపగలుగుతారు. ముఖ్యంగా వృషభ రాశిలోని విద్యార్థుల యొక్క శ్రమకు తగ్గ ఫలితం అనేది ఈరోజు లభిస్తుంది. అలాగే మహిళలు ఈరోజు ఇంట కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు పసుపు, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారు దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మిథున రాశిలోని వాహన వ్యాపారస్తులకు విశేషమైన లాభాలనేవి అందుతాయి. ఇక స్థిరాస్తి కొనుగోలు ఎవరైతే యత్నాలు చేస్తున్నారో అవి ఈరోజు ఫలిస్తాయి. అలాగే ఈరోజు మిథున రాశి వారు ఆలయ దర్శనం చేసుకుంటారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వారితో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే ఆర్థికంగా పురోగతి అనేది కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తాము పనిచేసే చోట ఉన్నతాధికారుల అండదండలతో నూతన అవకాశాలను పొందుతారు. ఇక ఈరోజు మిథున రాశి వారికి కార్యజయం అనేది కనబడుతుంది. ఇక మిత్రుల యొక్క సహాయ సహకారాలు అనేవి సంపూర్ణంగా లభిస్తాయి. ఇక శత్రువులపై జయాన్ని కూడా పొందుతారు. ధనలాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే శుభవార్తలను కూడా వింటారు. వివాహ సంబంధ చర్చలలో సఫలత అనేది కనబడుతుంది. బంధుమిత్రుల రాక ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు పట్టుదలతో చేసే ఏ కార్యమైనా విజయం అనేది లభిస్తుంది. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక ఈరోజు విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ఇక వివాహ సంబంధ శుభకార్యాలలో పాల్గొంటారు. ఇక ఆత్మీయులతో బంధువులతో ఆనందంగా గడుపుతారు. మీ ఆశలు నెరవేరే రోజుగా చెప్పవచ్చు. గతంలో నిలిచిపోయిన కార్యక్రమాలను కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే ఈరోజు బంధువులతో ముఖ్య విషయాలపై చర్చిస్తారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వాహనాలను, స్థలాలను కొనుగోలు చేస్తారు. ఇక ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో దానిలో పురోగతి అనేది ఉంటుంది. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. మంచి లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఇంక్రిమెంట్లు అనేవి అందుతాయి. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు ఖరారు అవుతాయి. అలాగే విద్యార్థులు తమ లక్ష్య సాధనలో విజయాన్ని సాధిస్తారు. ఇక కళాకారులకు, క్రీడాకారులకు ప్రజాదరణ అనేది పెరుగుతుంది. ఇక ఐటీ రంగం వారికి మంచి ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. ముఖ్యంగా మిథున రాశిలోని మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక మిథున రాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు గోధుమ మరియు తెలుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారు సూర్యాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కర్కాటక రాశి వారు ఈరోజు ఆర్థికంగా కొంత పురోగతిని సాధిస్తారు. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. అలాగే చేపట్టిన వ్యవహారాలన్నీ కూడా అప్రయత్నంగా పూర్తవుతాయి. ఇంటా బయట అనుకూలమైన పరిస్థితులు అనేవి కల్పించబడతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారంను ఆశించిన అభివృద్ధిని పొందుతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగ అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారు అనుకున్న చోటికి బదిలీలు అనేవి కలిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే ప్రైవేట్ సెక్టార్లలో ఎవరైతే టెంపరవరీ ఉద్యోగం చేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. ఇక కర్కాటక రాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమై శుభతరంగా చెప్పవచ్చు. అలాగే ఈరోజు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశం అయితే లభిస్తుంది.
ఇక సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్ట్లను అందుకుంటారు. అలాగే ఈరోజు ఎవరైతే కర్కాటక రాశి వారు దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి ప్రయాణ లాభం అనేది కనబడుతుంది. ఇక కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలు చేస్తారు, దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు ఆస్తి వ్యవహారాల్లో ఉన్న చిక్కులను తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు ప్రయాణాలలో ఏర్పడిన నూతన పరిచయాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు కొన్ని కొత్త విషయాలను తెలుసుకుని ఆశ్చర్యపడతారు. ప్రముఖుల నుండి ఆహ్వానాలను అందుకుంటారు. ఇక ఈరోజు నూతన గృహ యోగం అనేది కనబడుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు మరింత ఆశాజనకంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు బాధ్యతల భారం నుండి తప్పించుకోగలుగుతారు. వైద్యులు, సాంకేతిక నిపుణులకు ఊహించని విజయాలనేవి లభిస్తాయి. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. వైద్య రంగం వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. రాజకీయ నాయకులకు అనుకూలత అనేది కలుగుతుంది. ఇక ఈరోజు కళాకారులకు, క్రీడాకారులకు ఊహించని అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక ఈరోజు కర్కాటక రాశిలోని విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు దక్కుతాయి. ముఖ్యంగా కర్కాటక రాశిలోని మహిళలకి ఆస్తి లాభాలు ఉండవచ్చు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగులు నీలం మరియు పసుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారు ఆంజనేయ దండకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. సింహరాశి వారు తమ గృహమున వివాహాది శుభకార్యాలను నిర్వహిస్తారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేసి లాభాలను గడిస్తారు. సమాజంలో ప్రముఖులతో నూతన పరిచయాలు అనేవి పెరుగుతాయి. చేపట్టిన పనులలో యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. రాజకీయ సంబంధ సమావేశాలకు ఆహ్వానాలను అందుకుంటారు. సింహరాశిలోని వ్యాపారస్తులు నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులను సమకూర్చుకోగలుగుతారు. మొత్తంగా చూసుకుంటే సింహరాశి వారికి ఈరోజు మంచి అదృష్ట యోగం అనేది కలుగుతుంది. ఇక వివాహ సంబంధ చర్చలలో సఫలమవుతారు. అలాగే బంధుమిత్రుల అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఇంట పండగ వాతావరణం అనేది నెలకొంటుంది. ఇక ఇంట శుభకార్యాలను నిర్వహించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు అనేవి కనబడుతున్నవి. ఇక కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారు రాజీకు దూచుకునే అవకాశం ఈరోజు కనిపిస్తుంది. తప్పకుండా మీరు ఈ అవకాశాన్ని వదులుకోకండి. ఇక ఈరోజు ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు సింహరాశి వారు నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. ముఖ్యంగా సింహరాశిలోని మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు సింహరాశి వారు ఎవరైతే వ్యవసాయదారులు ఉన్నారో వారికి పంట లాభం అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఆర్థిక విషయాలు మొత్తంగా చూసుకుంటే సంతృప్తినిస్తాయి. అలాగే సింహరాశి వారు తమ పాత మిత్రులను కలుసుకుని వారితో చర్చలు చేస్తారు. అలాగే ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి అనేది చూపుతారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి ఈరోజు లాభసాటిగా సాగుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరున్నారో వారికి పని భారం అనేది తొలగిపోతుంది. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు విదేశీ పర్యటనలు చేసే అవకాశాలు వస్తాయి. ఇక ఈరోజు సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. కళాకారులకు, క్రీడాకారులకు అనుకోని అవకాశాలు అనేవి దక్కుతాయి. ముఖ్యంగా సింహరాశిలోని విద్యార్థులు ఊహించని విద్యా అవకాశాలు అనేవి లభించవచ్చు. అలాగే ఈరోజు మహిళలకి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. ఇక సింహరాశి వారికి అదృష్ట రంగులు పసుపు మరియు ఎరుపు, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారు లక్ష్మి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కన్యారాశి వారు ఈరోజు సన్నిహితుల నుండి సహాయ సహకారాలను అందుకుంటారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలకు కావలసిన నూతన పెట్టుబడులను అందుకుంటారు. అలాగే ఈరోజు కన్యారాశి వారు సోదరుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. చేపట్టిన వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో ఆశించిన పురోగతి అనేది సాధిస్తారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట సహోద్యోగుల సహకారాన్ని, ఉన్నతాధికారుల యొక్క అండదండలను పొందుతారు. అలాగే ఈరోజు కన్యారాశి వారు విలువైన వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు కన్యారాశి వారు తీసుకునే సాహసవంతమైన నిర్ణయాలు ఆర్థిక ప్రయోజనాలను చేకూర్చుతాయి.
ఇక విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారికి వీసా సౌలభ్యం అనేది దొరుకుతుంది. బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు కన్యారాశి వారికి మొత్తంగా చూసుకుంటే ఆనందకరమైన సంపద అనేది సొంతమవుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయమయ్యే శుభరోజుగా చెప్పవచ్చు. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. తప్పకుండా పట్టుదలగా ప్రయత్నించండి, ఉద్యోగాన్ని సొంతం చేసుకోండి. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఉద్యోగ మార్పునకు మంచి అవకాశం అనేది లభిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు కన్యారాశి వారు ఎవరైతే విలువైన వస్తువులను, ధనాన్ని పోగొట్టుకున్నారో వాటిని తిరిగి పొందే అవకాశం ఈరోజు అత్యధికంగా కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. అలాగే ఈరోజు మొత్తంగా చూసుకుంటే కన్యారాశి వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ఇక చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. కన్యారాశి వారు ఈ రోజు ఇంటిలో శుభకార్యాలపై చర్చిస్తారు. ముఖ్యమైన పనులని కూడా విజయవంతంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి సానుకూలంగా సాగుతాయి. ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలు లాభసాటిగా సాగి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధుల్లో ఉన్న ప్రతిబంధకాలు తొలగిపోయి మంచి ప్రశంసలను పొందుతారు. ఇక చిత్ర పరిశ్రమ వారికి, రాజకీయ వర్గాల వారికి కొత్త ఆశలు అనేవి చిగురిస్తాయి. ఇక ఈరోజు కళాకారులకు, క్రీడాకారులకు అవార్డు రివార్డు దక్కుతాయి. విదేశీయానం చేసే యోగం కూడా కనిపిస్తుంది. ఇక వైద్య రంగం వారికి మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు సాంకేతిక విద్యలలో మంచి గుర్తింపును పొందుతారు. ఇక మహిళలకి మానసిక ప్రశాంతత చేకూరుతుంది, ధనయోగం అనేది కలుగుతుంది. ఇక ఈరోజు కన్యారాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు మరియు లేత పసుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారు ఆంజనేయ దండకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. తులారాశి వారికి ఈరోజు సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సోదరుల నుండి ధన సహాయం అనేది అందుతుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలను పొందుతారు. ఇక ఈరోజు తులారాశి వారు చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాలలో లాభాలను గడిస్తారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట అనుకూలమైన వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే తులారాశి వారికి ధనాదాయం అనేది బాగుంది. ప్రతి పనిలోనూ విజయ బాహుట ఎగురవేస్తారు. ఇక కుటుంబ అనుకూలత ఉంది. ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నవి. కోర్టు వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వాటి నుండి బయటపడే మార్గం ఈరోజు కనిపిస్తుంది. భూ క్రయ విక్రయాలలో రియల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు కూడా లాభాలను గడిస్తారు. ప్రశాంతమైన జీవనం అనేది గడుపుతారు ఈరోజు తులారాశి వారు. అలాగే పెట్టుబడులలో లాభాలను పొందుతారు. అలాగే నూతన ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక విదేశాలలో ఎవరైతే విద్యాపరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా నివసిస్తున్నారో వారికి కూడా అనుకూలమైన వాతావరణం అనేది కనిపిస్తుంది. ఇక ఈరోజు తులారాశి వారు కొత్త కార్యక్రమాలు చేపట్టి అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా పూర్తి చేయగలుగుతారు. అలాగే అందరిలోనూ మంచి గుర్తింపును పొందుతారు. ఇక ఈరోజు ఆశ్చర్యకరమైన విషయాలు కొన్ని తెలుస్తాయి. అలాగే సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇక కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులు దక్కించుకోవడంలో సఫలమవుతారు. ఇక ఈరోజు రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. అలాగే కుటుంబ సభ్యులు మీ మాట వినే విధంగా ఈరోజు చేసుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్యలో ఉన్న వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కారం అవుతాయి. అలాగే ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు. మీ నిర్ణయాలను కుటుంబ సభ్యులు స్వాగతిస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఊహించని లాభాలను అందుకుంటారు. ఇక నూతన భాగస్వాములను చేర్చుకోగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో పై స్థాయి వారి నుండి ప్రశంసలను పొందుతారు. ప్రమోషన్స్ కూడా లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక పారిశ్రామికవేత్తలు, కళాకారులు ఎవరైతే ఉన్నారో వారికి విదేశీ పర్యటనలు చేసే అవకాశం అయితే వస్తుంది ఈరోజు. ఇక విద్యార్థులకు తాము అనుకున్న ఫలితాలు దక్కడంతో చాలా సంతృప్తి చెందుతారు. ఇక ముఖ్యంగా తులారాశిలోని మహిళలకి కుటుంబ సభ్యుల సహకారం అనేది లభిస్తుంది. ధనలాభ సూచనలు కూడా కనిపిస్తున్నవి. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు బంగారు వర్ణం, ప్రతికూలమైన రంగు నీలం. ఈరోజు తులారాశి వారికి అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారు సూర్యారాధన చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో దీర్ఘకాలిక వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో
ఉన్నాయో అవి ఈరోజు పరిష్కారం అవుతాయి. ఇక ఈరోజు నూతన వ్యక్తుల పరిచయం మీ భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉంటాయి. చేపట్టిన వ్యవహారాలన్నీ కూడా ఆశించిన పురోగతి అనేది కనిపిస్తుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారు శుభవార్తలను అందుకుంటారు. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో లాభాలను పొందుతారు. ఇక మొత్తంగా చూసుకుంటే వృశ్చిక రాశి వారు ఈరోజు విజయకేతనాన్ని ఎగురవేస్తారని చెప్పవచ్చు. అన్నింటా విజయాలను పొందుతారు. తీసుకునే నిర్ణయాల వలన ఆర్థిక ప్రయోజనాలు అధికంగా లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు అయితే కనిపిస్తున్నవి. అలాగే వృశ్చిక రాశి వారు తమ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇక నూతన గృహయోగం అనేది కనబడుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ధనాదాయం అనేది లభిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలను అందుకుంటారు. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశిలోని మహిళలు ఆభరణాలను గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక వృశ్చిక రాశి వారు ఈరోజు శుభవార్తలను అందుకుంటారు. అలాగే ఈరోజు మొత్తంగా చూసుకుంటే వృశ్చిక రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. రుణాలను తీర్చగలుగుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. వృశ్చిక రాశి వారు తమ ఆత్మీయుల సలహాలు పాటించడం వలన మంచి ప్రయోజనాలను పొందుతారు. అలాగే ఈరోజు మీ మనసు తేలికపడే ఒక సమాచారం అయితే అందుతుంది. ఇక ఆర్థికంగా ఆదాయం అనేది పెరుగుతుంది. దూరపు బంధువుల ఆగమనం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారు శుభవార్తను అందుకుంటారు. అలాగే ఈరోజు భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ప్రేయసి ప్రియుల మధ్య మనస్పర్ధలు తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి మొత్తంగా చూసుకుంటే అదనపు రాబడి అనేది కలుగుతుంది. ఇక వృశ్చిక రాశిలోని వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీల్లో నూతన ప్రణాళికలను అమలు చేయడం వలన మంచి లాభాలను పొందుతారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు అనేవి లభించే అవకాశం కనిపిస్తుంది. రాజకీయ నాయకులకు పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు అనేవి చేసే అవకాశం వస్తుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశిలోని విద్యార్థులు మంచి ఫలితాలను పొందడం ద్వారా సంతృప్తిని చెందుతారు. ఇక ముఖ్యంగా మహిళలు కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలను అన్ని విధాలుగా పొందుతారు. అన్నింటా విజయం అనేది సిద్ధిస్తుంది ఈరోజు. అలాగే వృశ్చిక రాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు గులాబీ మరియు లేత ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృశ్చిక రాశి వారు గణేశాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ధనుసు రాశి వారికి ఈరోజు అవసరానికి సన్నిహితుల సహాయ సహకారాలు అనేవి అందుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి లాభసాటిగా సాగుతాయి. ఇక మధ్యలో నిలిచిపోయిన పనులు కూడా ఈరోజు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలను తీసుకుని అమలుపరచడం ద్వారా అందరి మన్ననలను పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగాలలో ఉన్న సమస్యలను ధైర్యంగా పరిష్కరించుకుంటారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉంటుంది. నూతన వస్తు వాహన యుగం అనేది కనబడుతుంది. ఇక ధనుసు రాశిలోని మహిళలు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ధనుసు రాశి వారు ఈరోజు శుభవార్తలను అందుకుంటారు. ఇక ఈరోజు ధనుసు రాశిలోని దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఈరోజు సమసిపోతాయి. ఇక ప్రేమ విషయంలో ఈరోజు ధనుసు రాశి వారు శుభవార్తను అందుకుంటారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నం చేస్తున్నారో వారికి మంచి ఉద్యోగం లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. దూరపు బంధువుల ఆగమనం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. వారితో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను చేజిక్కించుకోగలుగుతారు. ఇక వ్యాపారస్తులు ఈరోజు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే నూతన వ్యక్తుల పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. ఇక వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమయ్యే శుభతరుణంగా చెప్పవచ్చు. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. ఇక ఈరోజు ధనుసు రాశి వారు అనుకున్న విధంగా పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. అలాగే ఆప్తులతో ఆనందంగా గడుపుతారు. ఇక ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారి మీకు సహాయ సహకారాలను అందిస్తారు. ఇక ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో ఆ ఆలోచనలను కార్యాచరణలో పెడతారు ఈరోజు. అలాగే నూతన వస్తు లాభాలు కనబడుతున్నవి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో ఉన్న వివాదాలను తీర్చుకోగలుగుతారు. ఇక క్రీడాకారులకు వైద్యులకు ఈరోజు విజయాలనేవి దక్కుతాయి. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక కళాకారులకు క్రీడాకారులకు ఊహించని అవకాశాలనేవి దక్కుతాయి. వైద్య రంగం వారికి వారు చేసిన పరిశోధనలకు మంచి ఫలితం అనేది దక్కుతుంది.
ఇక ఈరోజు విద్యార్థులు అనుకున్న ఫలితాలను దక్కించుకోగలుగుతారు. మహిళలకి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ధనుసు రాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు గోధుమ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనుసు రాశి వారు దక్షిణామూర్తిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మకర రాశి వారు ఈరోజు చేపట్టిన పనులలో కష్టానికి తగ్గ ఫలితం అనేది కనిపించక ఇబ్బంది పడతారు. బంధుమిత్రులతో మాట పట్టింపులు కలిగే అవకాశం అయితే కనిపిస్తున్నందున కొంత మీరు వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే మకర రాశి వారికి ఈరోజు అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ఈరోజు మందకోడిగా సాగుతాయి. అలాగే మకర రాశి వారి ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనిపిస్తున్నవి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి నిరాశ మిగులుతుంది. ఈరోజు మకర రాశి వారికి మౌనంగా ఉండడం మేలు చేస్తుంది. తొందరపాటుతనంతో తీసుకునే నిర్ణయాలు మీకు హాని చేస్తాయి. అలాగే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం, పెద్దల సలహాలతో ముందుకు వెళ్ళడం చెప్పుకోదగ్గ సూచన. ఇక ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి అసలు ఈరోజు చేయకండి. లేనిపోని అవమానాలు, వివాదాలు మిమ్మల్ని చుట్టుముట్టే అవకాశం కనిపిస్తున్నందున కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. దేవాలయాలను సందర్శించడం మీకు మేలు చేస్తుంది కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి కాబట్టి వాయిదా వేసుకోండి లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే మకర రాశి వారికి అధిక ఖర్చులు కనిపిస్తున్నందున కొంత పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే అనవసరమైన ప్రయాణాల వల్ల మీకు నష్టం మరియు బడలిక ఏర్పడవచ్చు. ఇక ఈరోజు మకర రాశి వారికి వ్యయ ప్రయాసాలు తప్పకపోవచ్చు. అనుకున్న కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురీదవలసిన సమయంగా చెప్పవచ్చు. ఆరోగ్యం, కుటుంబ సమస్యల మధ్య ఉక్కిరిబిక్కిరవుతారు. అనుకున్న ఆదాయం సమకూరక ఇబ్బంది పడతారు. అలాగే భార్యాభర్తల మధ్య కొన్ని అబద్ధాలు నెలకొనే అవకాశం కనిపిస్తున్నందున తప్పకుండా ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే కొన్ని సమస్యల పరిష్కారానికి స్నేహితులను ఆశ్రయించండి. దానివలన మీకు మేలు జరుగుతుంది. ఇక ధార్మిక కార్యక్రమాలను చేపట్టి కొంత ఉపశమనాన్ని పొందుతారు. అలాగే ముఖ్య నిర్ణయాలలో తడబాటు వద్దు. తప్పకుండా మీరు ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడమే మీకు ఈరోజు మేలు చేస్తుంది. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో ఒత్తిళ్లను, సమస్యలను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే కళాకారులకు అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే రాజకీయ నాయకులకు అవమానాలు కనిపిస్తున్నవి. సినీ రంగం వారికి నష్టాలను ఎదురవ్వచ్చు. వైద్య రంగం వారు అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు మకర రాశిలోని విద్యార్థులకు వచ్చిన అవకాశాలు చేజారే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ముఖ్యంగా మకర రాశిలోని మహిళలకి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఇక మకర రాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు లేత నీలం, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మకర రాశి వారి ఈరోజు నవగ్రహ స్తోత్రాలు పఠించడం, అలాగే లలిత సహస్రనామాల పారాయణం చేయడం, సూర్యునికి అష్టోత్తర శతనామావళి పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కుంభరాశి వారు ఈరోజు గృహమున శుభకార్యాలను నిర్వహిస్తారు. అలాగే ఎవరైతే కుంభరాశి వారు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు చేస్తున్నారో అవి ఈరోజు సఫలమవుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. సోదరులతో ఏవైతే వివాదాలు ఉన్నాయో అవి ఈరోజు తీరిపోయి సఖ్యతగా వ్యవహరిస్తారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే కుంభరాశి వారికి గృహ వాతావరణం అనేది ప్రశాంతంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన మార్పులను ఈరోజు పొందగలుగుతారు. అలాగే ఈరోజు స్నేహితులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. మొత్తంగా చూసుకుంటే కుంభరాశి వారికి ఈరోజు అదృష్ట యోగం అనేది కలుగుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి అనేది ఉంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. ఇక ఈరోజు ఆదాయం తగినంత ఉండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. కొత్త వ్యక్తుల పరిచయం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ఈరోజు రాబడి అనేది మరింత పెరుగుతుంది. సన్నిహితులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి ఈరోజు తీరిపోతాయి. కుంభరాశి వారు ఈరోజు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక కుంభరాశి వారికి ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సిద్ధిస్తుంది. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు కనబడుతున్నవి.
భూ క్రయ విక్రయాలు ఎవరైతే చేస్తున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు తీసుకునే కఠిన నిర్ణయాల వలన మంచి లాభాలను గడిస్తారు. ఇక ముఖ్యంగా కుంభరాశిలోని మహిళలు వస్తువులను ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక నూతన వాహన యోగం కనబడుతుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనిపిస్తుంది. ఆగిపోయిన పనులు కూడా మళ్ళీ ప్రారంభించి విజయవంతంగా వాటిని పూర్తి చేస్తారు. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి ప్రయాణాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి విస్తరిస్తారు, మంచి లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధులలో మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారిది ఈరోజు విజయాల వైపు పయనం అనేది సాగుతుంది. కుంభరాశిలోని విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. విదేశీ విద్య లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా కుంభరాశిలోని మహిళలకి కుటుంబంలో చికాకులు తొలగిపోతాయి. ఇక కుంభరాశి వారికి అదృష్ట రంగులు తెలుపు మరియు నలుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మీనరాశిలోని రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు అనేవి పెరుగుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలను అందుకుంటారు. ఇక మీనరాశి వారు ఈరోజు చిన్ననాటి మిత్రులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఈరోజు పరిష్కరించుకోగలుగుతారు. అలాగే గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. దూరపు బంధువులతో పాత విషయాలను చర్చిస్తారు. అలాగే మీనరాశి వారు ఈరోజు తమ గృహమున శుభకార్య ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి ఈరోజు ఫలిస్తాయి. ఇక ఈరోజు మీనరాశి వారికి మంచి అదృష్టయోగం అనేది కనబడుతుంది. ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. అలాగే నూతన వస్తు వాహన యోగం కూడా కనబడుతుంది. ఇక ఈరోజు వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి కావలసిన పెట్టుబడులు అనేవి అందుతాయి. ఇక ప్రముఖుల పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు అనేవి కనబడుతున్నవి. ఇక ఉద్యోగస్తులకు అనుకున్న బదిలీలు అనేవి జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఉన్నత స్థాయి ఉద్యోగం లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ఉన్నత స్థాయి జీవనం అనేది లభిస్తుంది. ఇక ఈరోజు విద్యార్థులకు విద్యాలాభం అనేది కనబడుతుంది. ఉన్నత స్థాయి విద్యా అవకాశాలు లభిస్తాయి. ఇక ఈరోజు మీనరాశి వారికి కొత్త వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇక శుభవార్తలను అందుకుంటారు. మిత్రులను కలుసుకొని మీ అభిప్రాయాలను వెల్లడిస్తారు. కొన్ని విషయాలపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు కొంత ఊరటనిస్తాయి. ఇక ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి మరింతగా లాభాలు అందవచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఈరోజు ఎటువంటి బాధ్యతనైనా నేర్పుగా నెరవేర్చి అందరి ప్రశంసలను పొందుతారు. ఇక రాజకీయవేత్తలు, సాంకేతిక నిపుణులకు సానుకూలమైన పరిస్థితుల మధ్య గడుస్తుంది ఈరోజు. అలాగే విద్యార్థులకు మరింత ప్రగతి అనేది కనబడుతుంది. మహిళలకు సోదరులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి ఈరోజు సద్దుమణుగుతాయి. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగులు పసుపు మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీనరాశి వారు సూర్యారాధన చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.